ఓకే. ఇప్పుడు స్క్రీన్ పైన అలాగే నార్మల్‌గా పద్ధతిగా ఉండే పూజ ఇంత హ్మ్. రౌడీ లుక్‌ని ఎందుకు గావాలనుకుంటుందసలు? పద్ధతిగా ఉంటానంటే ఇప్పుడు చేసేది ఫోక్ సాంగ్స్ కాబట్టి దానికి పద్ధతిగా ఉంటేనే ఉండాలి. సెట్ అవుద్ది. నేను అక్కడికొచ్చి జీన్స్, షార్ట్స్ ఏస్తే నడవదు. సో, అట్లా పద్ధతిగా పద్ధతిగా. ఉండాల్సొస్తుంది. ఓకే. ఈవెన్ ఇంట్లో గూడా డ్యాడీ ఒప్పుకోరు కాబట్టి ఆబ్వియస్‌లీ పద్ధతిగా ఉండాలి. అంటే పద్ధతిగా ఉండడం ఇష్టమా? లేకపోతే 2 ఇష్టం. 2 ఇంకా ఇష్టమా? టైంకి తగ్గట్టు. కొన్ని టైమ్స్ వెస్టర్న్ ఉండబుద్దయినప్పుడు డ్యాడీ ఒప్పుకోరు. కొన్ని టైమ్స్ ఇంకా నా అంతట నాకే ట్రెడిషనల్ ఉండబుద్దయిద్ది. ఇంకా మాస్ లుక్స్ ఎందుకు ఇష్టపడుద్దంటే ఇంక అది హార్ట్ ఏం జేయలేము. అంతే. ఓకే. హ్మ్. డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? నేర్చుకోలేదు. కూచిపూడి యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయినా. ఓకే. ఇష్టంగా జాయిన్ అయినా. ఇష్టంగా నేర్చుకున్నాను కూడా. మేడం అంటే మా కూచిపూడి టీచర్ గూడా "నువ్వు పక్కా హార్ట్ పెట్టి నేర్చుకో. రెగ్యులర్‌గా క్లాసెస్‌కి రా. ఇందులో ఖచ్చితంగా ఒక మంచి పేరొచ్చే డాన్సర్‌వి అయితావు" అని గూడా అన్నారు. నా డాన్స్ చూసిన 1 మంత్‌లోనే. ఓకే. టైం బాలేదు. షూట్సే సరిపోతున్నాయి. క్లాస్ కుదరట్లే. క్లాస్ కుదరట్లేదు. ఆ! ఓకే. మరి ఏమన్నా ప్లాన్ ఉందా మరి నెక్స్ట్ ఎళ్ళడం? నెక్స్ట్ అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను కాబట్టి ఫస్ట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫర్దర్‌గా ఏంటి, స్టడీ ఏంటి అండ్ ఈ ఫీల్డ్ ఏంటి అనేది ఇంకప్పుడు డిసైడ్ చేసుకుంటా. ఇప్పుడు హ్మ్. షూట్స్ అన్నీ ఆపేస్తారా అయితే? ఆపేయను. కంటిన్యూ చేస్తా. కంటిన్యూ చేస్తారు. ఈ 3 ఇయర్స్ మాత్రం కాలేజ్‌కి రెగ్యులరే ఉంటా. కాపోతే చాలా ప్రయత్నిస్తా. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్ పరంగా గాకుండా స్టడీస్ పరంగా హ్మ్. అసలేం అవుదాం అనుకుంటున్నారు మీరు? నాకు లా లా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అడ్వకేట్ అవ్వాలని నా డ్రీమ్ యాక్చువల్లీ. ఓకే. ట్రై చేస్తున్నా చాలా. హార్డ్ వర్క్ చేస్తున్నా. ఇటు షూట్స్, స్టడీ బాగా చేస్తున్నా. మరేమవుద్దో చూడాలి. అంతేనా? అడ్వకేట్ అంటే అది నాట్ ఎ జోక్ గదా! అవునవును. చాలా హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే. మరి పేరెంట్స్ ఎలా సపోర్ట్ జేస్తారు మీకు? పేరెంట్స్ చాలా సపోర్టివ్. ఇప్పుడు నేను కాలేజ్ మానేస్తా అన్నా గానీ, మానేసి ఇంట్లో కూర్చోమ్మా అంటారు. అంత ఓకే. గారాబం. నేనేదన్నా వాళ్ళు 100% సపోర్ట్ జేస్తారు. నేను ఏ ఓకే. రూట్ ఎంచుకున్నా గానీ. ఏ రూట్ అయినా. నాకు నో చెప్పరు అస్సలు. ఓకే. అన్నయ్యని బా జూసుకుంటారా? మిమ్మల్ని బా జూసుకుంటారా? నన్నే. డౌట్ లేదు అస్సలు. అంటే అన్నయ్యని గూడా జూసుకుంటారు. కాపోతే కొంచెం ఆడపిల్లనని బాగా నన్ను. నేనేదన్నా ఇంట్లో ఏమైనా జేసినా అన్నయ్యకే ఓకే. కోటింగ్ ఉంటది. ఓకే. మిస్టేక్ ఇక్కడున్నా అక్కడేనా? అక్కడే ఉంటది. ఓకే. అన్న అడుగుతాడు, "ఎందుకు మమ్మీ అన్నీ తనగా అమ్మోకి అంత మంచిగా జూస్తారు. అమ్మో ఏది జేసినా నన్నెందుకు తిడతారు" అని అంటే, "అరే చిన్న పిల్ల గదా! తెలుసో తెలవక జేస్తది. తిట్టిందంటే ఏడుస్తది ఎందుకు" అని అంటారు. ఓకే. హ్మ్. పూజ చాలా ఎమోషనల్ అయితదంట రియలేనా? ఎమోషనలే. ఎమోషనలే. చాలా హార్డ్‌గా కనబడతా బయటికి. ఎందుకు ఇంత రూడ్ అనుకుంటారు గానీ, కరెక్ట్‌గా నాతో ఫ్రెండ్‌షిప్ జేస్తే అర్థమైద్ది ఇంత ఎమోషనలా అని. ఓకే. మీ లైఫ్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సీమ. నా 8థ్ క్లాస్ ఫ్రెండ్. ఓకే. హ్మ్. ఇప్పటికి జర్నీ ఉందా? ఇప్పటికి. కట్టయిందా? ఇప్పటికి, ఎప్పటికి గూడా. ఎప్పటికి గూడానా? ఆ! ఓకే. ఇంకా ఫీల్డ్‌లో ఎవరు లేరా మరి బెస్ట్ ఫ్రెండ్స్? ఫీల్డ్‌లో ఎవ్వరు లేరు. నాకు ఇంట్రెస్ట్ గూడా లేదు. ఆ! చూడలేదు. ఈవెన్ ఎందుకు? అవసరం లేదు. అంత క్లోజ్‌నెస్ అవసరం లేదు. మేబీ దూరం ఉంటేనే బెస్ట్. ఎందుకు చాలా మంది క్లోజ్‌గా ఉంటారు గదా! అంటే లైక్ మనము యాక్టింగ్ ఈ ఫీల్డ్ ఎంచుకున్నామంటేనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమర్స్ అనేటివి మన మీద ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితాయి. అవునవును. మనం షూట్ చేసొచ్చి 4 గోడల మధ్యలో లాక్ ఏసుకొని ఇంట్లో పద్ధతికి కూర్చున్నా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి చోట్ల ఫ్రెండ్‌షిప్స్ అనేటివి వేస్ట్ ఆఫ్ టైమ్. వెళ్ళాలి, ఓకే. వర్క్ జూసుకోవాలి, రావాలి. ఎంతవరకు మాట్లాడితే అంత బెస్ట్ అని నా ఫీలింగ్.